భాష ఫ్యాకల్టీ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రమ్ కర్నూల్. మన గత వీడియో క్లాస్ తీసుకుంటే మనకు ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది సార్. ఈరోజు క్లాస్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే మనం మరొక కొత్త టాపిక్తో ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా గురించి ఈరోజు మనము ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం సార్. ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా అనే టాపిక్ గురించి మనం ఈరోజు చెప్పబోతున్నాము సరే. అసలు ఈ యొక్క ఐఆర్డిఏ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఐఆర్డిఏను ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందనేది మనకు మేజర్గా కావాల్సిన అంశం సార్. సరే, ఐఆర్డిఏ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్లో, భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉండే బిగ్గెస్ట్ సంస్థ ఏది సార్? గవర్నమెంట్ సెక్టార్లో బిగ్గెస్ట్ సంస్థ తీసుకున్నప్పుడు మనకు బిగ్గెస్ట్ సంస్థ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఎల్ఐసి మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క ఏకస్వామ్య విధానాన్ని స్వస్తి పలకడానికి తీసుకొచ్చినటువంటి సంస్థని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఏకస్వామ్య విధానాన్ని స్వస్తి పలికి ద్విస్వామ్య విధానాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చిన సంస్థే మనకు ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు. దానికన్నా ముందు కొద్ది బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. మనం ఏమిటంటే కావాల్సింది మల్హోత్రా కమిటీ సార్. మల్హోత్రా కమిటీ. ఈ మల్హోత్రా కమిటీని 1993లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఏ కమిటీ సార్? మల్హోత్రా కమిటీని 1993లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తీసుకున్నప్పుడు మల్హోత్రా కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే దేనిపైన నియమించడం జరిగిందంటే ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎల్ఐసి యొక్క ఏకస్వామ్య విధానాన్ని స్వస్తి పలకడానికి, బీమా రంగంలో నూతన విధానాలు నాంది పలకడానికి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని తన నివేదికను ఎప్పుడు సమర్పించడం జరిగిందంటే నివేదిక సమర్పించిన సంవత్సరం, నివేదిక సమర్పణ 1994లో నివేదికను సమర్పించడం జరిగింది సార్. 1994లో నివేదికను సమర్పించడం జరిగింది. ఏ కమిటీ సార్? ఈ యొక్క మల్హోత్రా కమిటీ. ఆ నివేదికలో ఇది ఏమని పేర్కొనడం జరిగిందంటే ఇక్కడ తీసుకున్నప్పుడు మల్హోత్రా కమిటీ తన నివేదికలో ఏ అంశాలను ప్రతిపాదించడం జరిగిందంటే తీసుకుంటే ముఖ్యంగా దీన్ని ఎందుకు నియమించాలని చెప్తున్నాము మల్హోత్రా కమిటీని? ఎల్ఐసి యొక్క సంస్థలో ఉన్న విధానాన్ని పైన, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెక్టార్ పైన, ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్ పైన విభిన్నమైనటువంటి సంస్కరణ తీసుకురావాలనే ఇంపార్టెంట్తో దీన్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈ కమిటీ ఏమని సూచన ఇచ్చిందంటే సలహాలు ఎల్ఐసి యొక్క ఏకస్వామ్య విధానాన్ని స్వస్తి పలకాలి. బీమా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసి యొక్క సంస్థ యొక్క ఏకస్వామ్య విధానాన్ని స్వస్తి పలకండి. అదేవిధంగా బీమా రంగములో అనేక రకాల ప్రయోజనాలను బీమా రంగం ద్వారా, ఇన్సూరెన్స్ సెక్టార్ ద్వారా కస్టమర్స్ కు అనేక రకాల ప్రాఫిట్స్ ని కల్పించాలని ఈ కమిటీ సలహా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తీసుకున్నప్పుడు మళ్ళీ ఏమిటి సలహా ఇచ్చిందంటే ఈ కమిటీ సూచించడంలో ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్ తో పాటు ప్రైవేట్ సెక్టార్ కూడా ప్రాఫిట్స్ కల్పించండి. అంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించి డెవలప్మెంట్ చేయండి ఇన్సూరెన్స్ సెక్టార్ను అని కమిటీ తన సూచన ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ప్రజల యొక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ చేస్తున్న కస్టమర్స్ యొక్క ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు కూడా చేపట్టాలని కమిటీ తన సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహా సూచన మేరకు బీమా సెక్టార్లో, ఇన్సూరెన్స్ సెక్టార్లో నూతన సంస్కరణలు తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా బీమా రంగం పైన నియంత్రణ చేపట్టడానికి తీసుకొచ్చినటువంటి సంస్థే ఏ సంస్థ అంటే ఐఆర్డిఏ సంస్థ సార్. ఏది సార్? ఐఆర్డిఏ మీన్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్
అథారిటీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సార్, డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఈ యొక్క ఐఆర్డిఏ యాక్ట్ అథారిటీ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ మనకి చాలా సార్. అంటే ఐఆర్డిఏ యాక్ట్ ను ఏ సంవత్సరంలో చట్టబద్ధత కల్పించడం జరిగిందని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ 1999 సార్, 1999 లో దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. 1999 లో దీనికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క ఐఆర్డిఏ యాక్ట్ ఎప్పటి నుండి ఫార్మేషన్ ఎప్పుడు చేశారని అడిగినప్పుడు ఫార్మేషన్ 1999 లో ఫార్మేషన్ చేయడం జరిగింది. అదే విధంగా ఐఆర్డిఏ ఎప్పుడు స్టార్టింగ్ కావడం జరిగిందంటే 2000 ఏప్రిల్ 19 ఇది స్టార్టింగ్ కావడం జరిగింది సార్. ఐఆర్డిఏ యాక్ట్ ని ఎప్పుడు ఫార్మేషన్ చేయడం జరిగిందంటే 1999. ఐఆర్డిఏ యాక్ట్ ఎప్పటి నుండి స్టార్టింగ్ కావడం అంటే 2000 ఏప్రిల్ 19 నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి అడిగే బిట్ ఏమిటంటే చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఐఆర్డిఏ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడడం జరిగిందనే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేటువంటి క్వశ్చన్. ఎప్పుడు యాక్ట్ చేశారంటే 1999 సార్, 1999. అదే విధంగా మరొక క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ వస్తున్నాడు. ఏ క్వశ్చన్ అంటే ఐఆర్డిఏ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదనే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగేటువంటి క్వశ్చన్. హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదంటే ప్రారంభంలో తీసుకున్నప్పుడైతే ప్రారంభంలో వచ్చేసి స్టార్టింగ్ లో తీసుకుంటే ఢిల్లీ నగరం సార్, ప్రారంభంలో ఢిల్లీ నగరము. కానీ నౌ ప్రెజెంట్ ఎక్కడ కలదంటే దీని హెడ్ క్వార్టర్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ సార్, హైదరాబాద్ సిటీ, తెలంగాణ స్టేట్. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగే క్వశ్చన్ సార్. ఐఆర్డిఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదనే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనే క్వశ్చన్. ఐఆర్డిఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ కలదంటే ప్రెజెంట్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ సార్, హైదరాబాద్ నగరం తీసుకోవచ్చు. అదే విధంగా తీసుకున్నప్పుడు ఐఆర్డిఏలో మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉంటారనే క్వశ్చన్ సార్. మొత్తం టోటల్ మెంబర్స్ వచ్చేసి 1+9 సార్, 1+9 టోటల్ వచ్చేసి 10 మెంబర్స్ ఉంటారు సార్. ఐఆర్డిలో ఎంతమంది సభ్యులు ఉంటారని క్వశ్చన్ అడిగినప్పుడు 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ లో 1 పర్సన్ వచ్చేసి చైర్మన్ సార్, చైర్మన్. 5 మెంబర్స్ వచ్చేసి ఫుల్ టైం సభ్యులు, ఫుల్ టైం మెంబర్స్. 4 మెంబర్స్ వచ్చేసి పార్ట్ టైం సార్, పార్ట్ టైం మెంబర్స్ గా కొనసాగడం జరుగుతుంది. ఐఆర్డిఏలో టోటల్ ఎంతమంది సభ్యులు ఉంటారంటే 10 మెంబర్స్ ఉంటారు. అందులో 1 పర్సన్ వచ్చేసి చైర్మన్, 4 వచ్చేసి పార్ట్ టైం సభ్యులు మరియు 5 మెంబర్స్ వచ్చి ఫుల్ టైం సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది సార్. సరే, ప్రెజెంట్ ఐఆర్డిఏ యొక్క చైర్మన్ ఎవరు? నౌ ప్రెజెంట్ చైర్మన్ సార్ ఎవరంటే సుభాష్ చంద్ర కుంతియా, సుభాష్ చంద్ర కుంతియా లేదా ఎస్సి కుంతియా అని సంబోధిస్తారు. ఎప్పటి నుండి ఇతడు చైర్మన్ గా కొనసాగుతున్నాడంటే సెప్టెంబర్ 1, 2018 నుండి నౌ స్టిల్ ప్రెజెంట్ కూడా కొనసాగుతున్నారు. ప్రెజెంట్ ఐఆర్డిఏ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారంటే సుభాష్ చంద్ర కుంతియా కొనసాగుతున్నారు. 2018 ఏప్రిల్ 1 నుండి 2018 సెప్టెంబర్ 1 నుండి కొనసాగుతున్నాడు. అదే విధంగా ఐఆర్డిఏను
ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారంటే ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా అని సంబోధిస్తున్నారు. ఐఆర్డి ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. ఏర్పాటు చేసినప్పుడు అయితే ఐఆర్డిఏ అని పిలిచారు. ప్రజెంట్ ఏమని పిలుస్తామంటే ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా అని సంబోధిస్తున్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని సంబోధిస్తున్నారు. ఈ పేరు ఎప్పటి నుండి ఫార్మేషన్ చేయడం జరిగిందంటే ఈ పేరు వచ్చేసి 2014 డిసెంబర్ 30 నుంచి సార్. 2014 డిసెంబర్ 30 నుండి స్టిల్ నౌ ఏమని పిలుస్తున్నారంటే ఐఆర్డి ఆఫ్ ఇండియా అని సంబోధిస్తున్నారు. ఐఆర్డి ఆఫ్ ఇండియా అని సంబోధిస్తున్నారు. అదే విధంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఐఆర్డి యొక్క ఓనర్ గా ఎవరు కొనసాగుతారు? ఐఆర్డి ఆఫ్ ఇండియా యొక్క ఓనర్ గా ఎవరు కొనసాగుతున్నారు? ఐఆర్డిఏ ఓనర్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఓనర్ వచ్చేసి మనకి ఎవరు కొనసాగుతున్నారు ఇక్కడ తీసుకున్నప్పుడు ఓనర్ తీసుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దీనికి ఓనర్గా కొనసాగడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేపెట్టు మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టు బాగా గుర్తుపెట్టుకోండి సార్. సరే, ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా సంస్థ, ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా సంస్థ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రజెంట్ ఎంత అనేది మన క్వశ్చన్ అడిగినప్పుడు ఐఆర్డి ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ప్రకారం భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది భారత ప్రభుత్వం. అందులో తీసుకుంటే ఎఫ్డిఐ రేషియో వచ్చేసి మనకు 2013 వరకు ఎఫ్డిఐ రేషియో వచ్చేసి అంటే 2013 బిఫోర్ ఎఫ్డిఐ రేషియో వచ్చేసి ఎంత అంటే కేవలము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 26% మాత్రమే ఉండేది. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఎంత వరకు ఉండేదంటే 126% మాత్రమే ఉండేది బిఫోర్ 2013 ముందు. 2013 నుంచి 2021 వరకు తీసుకుంటే ఎంత కలదంటే 26 నుండి 49% ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. 26 నుండి ఎంత ఇంక్రీజ్ చేశారు? 49% ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. 49% కి ఇంక్రీజ్ చేశారు. ప్రజెంట్ తీసుకుంటే 2021-22 యూనియన్ బడ్జెట్లో 2021-22 యూనియన్ బడ్జెట్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ రేషియోను 49% నుండి ఎంతకి ఇంక్రీజ్ చేయడం జరిగిందంటే 74% ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. 2021-22 యూనియన్ బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ లో ఏం చేసిందంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఎఫ్డిఐ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోను గతంలో 2013 లో 49 కి ఇంక్రీజ్ చేసినటువంటి ఈ యొక్క ఎఫ్డిఐ రేషియోను ప్రెజెంట్ 2021-22 యూనియన్ బడ్జెట్ లో దీన్ని ఎంత ఇంక్రీజ్ చేయడం జరిగిందంటే 74% ఇంక్రీజ్ చేయడం జరిగింది ఐఆర్డిఏ సంస్థ తరపున తీసుకున్నప్పుడు. సరే, అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క ఐఆర్డి ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మెయిన్ లక్ష్యం ఏమి ఉంటుందంటే ఇక్కడ ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్ లో యొక్క కస్టమర్స్ యొక్క సమస్యలను పరిష్కరించుట, అదే విధంగా భారతదేశంలోని ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తం మీద బీమా సెక్టార్ పైన అన్నింటిపైన కూడా కంట్రోలింగ్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుంది. నియంత్రణ చర్యలను చేపట్టి ఈ యొక్క ఏకస్వామ్య విధానానికి స్వస్తి పలకడం జరుగుతుంది ఐఆర్డి ఆఫ్ ఇండియా సంస్థ. Okay sir, thank you sir. Please subscribe my YouTube channel Economics Salim Panyam.
అదే విధంగా ఈ యొక్క ఐఆర్డిఏ పైన ఖచ్చితంగా అడిగే క్వశ్చన్లు మెయిన్ 3 క్వశ్చన్స్ చాలా సార్లు అడిగే క్వశ్చన్. ఐఆర్డిఏ యాక్ట్ ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1999. ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ లేదంటే హైదరాబాద్. ఐఆర్డిఏ యొక్క ప్రెజెంట్ ఎఫ్డిఐ యొక్క రేషియో ఎంత ఉంది అనే క్వశ్చన్, లేదా ప్రెజెంట్ ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా కి చైర్మన్ ఎవరు? ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ అల్యూపాణ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీడియో క్లాస్ లో ఫుల్ ఎకనామీ, కరెంట్ ఎకనామీ డేటా పైన నెక్స్ట్ వీడియో క్లాస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.